ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో మనందరం కూడా ఇక్కడ సమావేశమై దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, మరి ఎలాంటి కర్తవ్యంతో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన చేయడానికి, ఒక చర్చ చేయడానికి ఇక్కడ సమావేశం అయి ఉన్నాం. అన్నిసార్లు వచ్చినప్పుడు ఒక అథారిటీతో రావడం, అలాగే ఇది ఒక పబ్లిక్ అసెట్ ప్రజలది అనేటువంటి ఒక ఆలోచనతో రావడం. అయితే ఈ రోజు ఎంటర్ అయినప్పుడు ఇది పోతుందా అన్న ఆలోచనతో చూస్తూ ఉంటే 4 లేన్ రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ టౌన్షిప్ లో తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ప్లాంట్ లోకి వెళ్ళి ఒక్కొక్క అంశం చూస్తూ ఉంటే నాకే ఎంతో బాధ కలిగింది. నేనే ఇది పోతుందా అంటే తట్టుకోగలమా అన్నట్టు అనిపించింది. మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీ జీవితాలు మమేకమై దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయి కనీసం 3 దశాబ్దాలు ఒక్కొక్కరు ఇక్కడ పనిచేస్తున్నారు. అలాంటిది ఇది కోల్పోతాము అని అంటే నిజంగా ఎంత బాధ ఉంటుందనేది మనం మాటల్లో వర్ణించలేనటువంటి అంశం.